హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్కి అండి. మీ ఆదరాభిమానులు ఎప్పుడు నా పైన ఎలానే ఉంచుతారని ఆశిస్తున్నాను. సో ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే, ఓట్లు వస్తుంటాయి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. ఓట్లు వేస్తూ ఉంటాము, గెలుస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఓటు అనేది ఆ ఓటు ద్వారా చాలామంది బంధుత్వాలు చెడిపోతున్నాయి, ఫ్రెండ్షిప్ చెడిపోతున్నాయి. సొసైటీలో కొన్ని చోట్లయితే టోటల్ అసలు మాట్లాడుకోరు, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఓట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. బంధుత్వాలు, బంధాలు, ఫ్రెండ్షిప్లు, స్నేహాలు ఇవన్నీ చాలా జీవితానికి ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ అందరూ కలిసి ఆ ఊరి కోసమో, లేకపోతే ఆ విలేజ్ కోసమో, లేకపోతే ఆ ప్రాంతం కోసమో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకెందుకు లేని మనం సైలెంట్గా ఉండిపోతే అభివృద్ధి అనేది జరగదు. ఓట్ల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి హ్యాపీగా మనమందరం కలిసి పని చేసుకుంటేనే వర్క్స్ అనేటివి జరుగుతాయి. ఇక్కడ కులాలకు కానీ లేకపోతే పార్టీలకు కానీ ఎలాంటి అతీతంగా లేకుండా అందరూ కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అదే అండి, ఓట్లు ఉన్నాయని చెప్పేసి బంధాలు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్స్ని దూరం పెట్టుకోవద్దండి. అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనం అందరం కలిసి కట్టుగా మళ్ళీ పని చేసుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుందని ఇది నా చిన్న విన్నపం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.